నీ జనులను బట్టి ఈ దేశమునకు నీ దేశమునకు చేయనట్లును దేవుడువైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది. దావీదు ఈ యొక్క ప్రార్థన మరి ఈ అధ్యాయంలో మనం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. కొంచెం సౌండ్ తగ్గించు. దావీదు ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. నేను ఎంతటి వాడిని ప్రభువా అని చెప్పి దేవుడు తను నేను హెచ్చిస్తాను, నిన్ను ఈ రీతిగా స్థిరపరుస్తానని చెప్పినప్పుడు దావీదు చేసినటువంటి ప్రార్థన ఇది. ఈ మాట చాలా ప్రత్యేకంగా దావీదు రాశాడు. ఐగుప్తులో నుంచి నీ ప్రజలను విమోచించావు అని రాస్తూ 3 విషయాలు రాశాడు ఇక్కడ. ఒకటి ఏం రాశాడంటే, దేవుడు అయిన నీవు ఐగుప్తులో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించినటువంటి ఇశ్రాయేలీలు. దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడు. ఐగుప్తు అంతేకాదు, 2 ఏమంటున్నాడు, ఆ జనుల వశములో నుండి, 3వది వారి దేవతల వశములో నుండి. బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి వచనాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా మనము చదివితే ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ సత్యము మనం సంపూర్ణముగా గ్రహించగలుగుతాం. ప్రియమైన వారలారా, ఐగుప్తు దేశములో నుంచి విడిపించబడడం, దేవుడు మోషే నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని, ఐగుప్తులో నుంచి, ఐగుప్తు యొక్క దేశంలో నుంచి. సాధారణంగా మనము ఎక్కడ నివసిస్తున్నామో ఆ దేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. అంటే ఆ దేశం యొక్క కల్చర్, ఆ దేశం యొక్క కల్చర్, ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. దేవుడు వారిని విడిపిస్తున్నప్పుడు ఆ దేశంలో నుంచి వారిని ఏం చేస్తున్నాడట, విమోచిస్తున్నాడు. 2వది ఆ యొక్క జనుల యొక్క వశములో నుంచి, ఆ జనుల యొక్క వశంలో నుంచి. ఇదే అధ్యాయంలో చూడండి, పైన మనం చూస్తే 7, 8 వచనాలు కూడా చూద్దాము. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో వారు పెట్టిన మొరను వింటిని, వారు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఇవన్నీ కూడా నేను చాలమ్మా, ఇవన్నీ విడిపించడానికి నేను వచ్చాను. ఐగుప్తీయుల యొక్క చేతిలో నుండి. వీళ్ళు యొక్క జీవితం ఎక్కడుందంటే ఐగుప్తీ దేశంలోనే మాత్రమే కాదు, ఐగుప్తీయుల యొక్క చేతిలో ఉంది. అక్కడ ఏముంది రాశాడు, ఐగుప్తీయుల చేతిలో నుండి నేను వారిని విడిపించడానికి వచ్చాను. దేశంలో నుంచి మాత్రమే కాదు, వారి చేతుల్లో నుంచి కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియమైన వారు, నేను మరలా ఆ విషయాన్ని ఇంకా క్లుప్తంగా చెప్తాను, సమయం ఎక్కువ అవుతుంది కనుక చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఐగుప్తీయుల దేశంలో నుంచి మాత్రమే దేవుడు వారిని విడిపించాలనుకోవట్లేదు, ఐగుప్తీయుల
చేతిలో నుండి, అంటే ఆ మనుషుల యొక్క అధికారం కింద వీళ్ళు ఏమవుతున్నారు, నలిగిపోతున్నారు. కనుక వారి యొక్క చేతిలో నుండి దేవుడు విడిపించాడు. ఆ దావీదు ఈ మాటలను ఎంత చక్కగా గ్రహిస్తున్నాడు. మళ్ళీ అక్కడ ఎవరు కూడా అలాంటి మాటలు ఎక్కడ రాయలే. నువ్వు ఐగుప్తు దేశంలోంచి వారిని విడిపించావు ప్రభువా, వారి చేతిలో నుంచి, వారి వశంలో నుంచి వారిని విడిపించావు. దేవుని వాక్యమును మనం ఎంత స్పష్టంగా తెలుసుకుంటామో, ఎంత ఎక్కువగా గ్రహిస్తామో, అంత ఎక్కువగా దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత లైట్గా మనం తీసుకుంటామో అంత లైట్గానే ఉంటాయి మన జీవితాలు, అంత లైట్గానే ఉంటాయి. దేవుని వాక్యమును ఎంత మనము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం తీసుకుంటామో అంత అధికముగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి మాటల్లోనే ఈ మాట రాస్తాడు. మొదట్లోనే అనుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము చదువుతారు ఎవరైనా? మొదటి నుంచి చదువుకుని వచ్చిన. నీవు నీ దేవుడైన యెహోవా మాట, అక్కడ చూడండి ఎలా ఉంది, శ్రద్ధగా విని నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న, ఎందుకు దేవుడు హెచ్చిస్తాడు? నీ దేవుడు నేను ఎందుకు హెచ్చిస్తాడు? అందరూ చూసి చెప్పండి, పని చూసి కాపీ కొట్టండి, పని నో ప్రాబ్లం. నేను ఎందుకు దేవుడు హెచ్చిస్తాడంటే ఎలా వినాలట? అక్కడే ఉంది కీ పాయింట్. ఎక్కడుంది? వాక్యంలో ఉంది. దావీదు మిగతా వాళ్ళందరూ ఐగుప్తు దేశం నుంచి విడిపించావు అన్నాడు, కానీ దావీదు దేవుని వాక్యం పట్ల ఎంత స్పష్టంగా ఉన్నాడో చూడండి. నువ్వు ఐగుప్తు దేశంలోంచి విడిపించావు, వారి చేతిలోంచి కూడా మమ్మల్ని విడిపించావు, వారి వర్షంలో నుంచి కూడా మమ్మల్ని విడిపించావు. వారు పెట్టే బాధ, వారు పెట్టే హింస, వాటన్నిటిలోంచి కూడా వెన్ వీఆర్ కంపేరింగ్, మన రక్షణ గురించి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఒంటరిగా ప్రార్థన చేస్తాం. చాలాసార్లు అందరిలో ఉన్నప్పుడు దీర్ఘ ప్రార్థన మనం చేస్తాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి, అందరిలో ఉన్నప్పుడు తక్కువ మాటలు పలకాలి. అది ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, ఎవరు తీయద్దు, 6వ అధ్యాయంలో చెప్పాడు, అందరూ చూస్తుండగా, అందరూ వింటుండగా ఎక్కువ ప్రార్థన చేయొద్దు. నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు ఎక్కువగా, నేను ఒంటరిగా ఉంటున్నప్పుడు ఎక్కువగా నా రక్షణ విషయంలో దేవుడు నన్ను ఇందులోంచి విడిపించాడు, ఏ విషయాల్లోంచి విడిపించాడు, ప్రతి దానిని కూడా బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తాను. దావీదు వారి చేతుల్లోంచి మమ్మల్ని విడిపించావు ప్రభు. నిజానికి దావీదు ఐగుప్తులు ఏం లేడు, నిజానికి దావీదు ఏమి ఐగుప్తులు లేడు, నిజానికి దావీదు ఐగుప్తుల యొక్క బాధలో లేడు. కానీ తన హృదయంలో ఎంత కృతజ్ఞత ఉందో చూడండి. ప్రభా, మమ్మల్ని మేము ఐగుప్తులోనే ఉండిపోయి ఉంటే, ప్రభా మేము పాపంలోనే ఉండిపోయి ఉంటే, మేము రక్షణ లేకుండా ఉండిపోయి ఉంటే మేమేమైపోతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు చేసిన వాటిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న కొద్దీ, దేవుని వాక్యాన్ని మీరు ఎంతగా ఆ రీతిగా జ్ఞాపకం చేసుకుంటారో అంతగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దావీదు అలాగా దేవుని వాక్యాన్ని, గతంలో జరిగినటువంటి ఆ విషయాలను, ఆ వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ మరలా దేవునిని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. కనుక మీ ప్రార్థన ఎప్పుడు కూడా వాక్యానుసారంగా ఉండాలి, మీ స్తుతి ఎప్పుడు కూడా వాక్యానుసారంగా ఉండాలి. దావీదును దేవుడు అంతగా హెచ్చించుటకు గల కారణము, దేవుని వాక్యమును శ్రద్ధగా ఏం చేయాలట, వినాలి. ఆయన మాటలను గైకున్నప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో దేవుడు మనల్ని కూడా ఈ దేశంలో కలుగుతున్న హింసలో నుంచి క్రైస్తవులను కాపాడమే కాదు, వాళ్ళు అనుకుంటున్నారు మనకి బాధ కలుగు చేస్తున్నారని, కానీ వారు లోకంలో ఉన్నవాళ్ళు, వారు నశించిపోతున్నారు, వారు బాధలో ఉన్నారు, వారు నిత్య నరకానికి పాత్రులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని దుష్టుని యొక్క చేతిలోంచి విడిపించాలని మనం ప్రార్థించాలి. ఆ సబ్జెక్ట్ కూడా నేను వస్తాను. మూడవది, దావీదు దేవుని ప్రార్థన చేస్తున్నాడంటే వారి దేవతల వశములో నుండి ఏం చేసావు. ఎవరు కూడా ఈ మాట చెప్పలే, దావీదు చెప్పాడు. ఏ దేశము ఎవరిని ఆరాధిస్తుందో,
వాటి యొక్క ప్రభావము కూడా మనుషుల మీద ఉంటుంది. ఏ దేశము యొక్క వశము, ఆ ప్రజల యొక్క వశము, ఆ ప్రజలు ఆరాధిస్తున్నటువంటి దేవతల యొక్క వశములో నుండి నువ్వు మమ్మల్ని విడిపించావు అంటున్నాడు. హల్లెలూయా. ఏ దేశము ఎవరిని ఆరాధిస్తుందో ఆ దేశం యొక్క ప్రభావం ఏముంటుంది? ప్రజల మీద ఉంటుంది. మీరు గమనించండి, ఈ సౌత్లో ఉన్న పరిస్థితి వేరు. చాలాసార్లు మీరు సౌత్లో ఉన్నటువంటి మనుషులు వేరేగా ఉంటారు. మీరు నార్త్లోకి వెళ్ళే కొద్ది మనుషులు ఎలాగుంటారు? నిన్న నేను ఒక మెసేజ్ వింటున్నాను అగస్టిన్ జవక్ కుమార్ గారిది. ఆయన చెప్తూ అన్నాడు, బీహార్లో మనుషులట ప్రతి మనిషి దగ్గర కూడా ఒక 2 ఇంచెస్ లావు కర్ర, ఇంచుమించు ఒక 8 అడుగులు కర్ర ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుందట. ఆయన తెలిసి ఈయన బీహారీ నుంచి వచ్చారు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా 2 ఇంచులు పైన లావు ఉండి ఒక 8 అడుగులు కర్ర. బీహారీ అనడానికి సూచన ఏంటంటే వాళ్ళ చేతిలో ఏముంటుంది? ఆ లాఠీ ఉంటుందంట. అంటే ఏం తేడా వస్తే ఇప్పుడు అందరి చేతుల్లో కూడా వెపన్స్ ఉంటాయి, కత్తులు ఉంటాయి. ఆ మనుషుల యొక్క ఆ రీతిగా ఉండటానికి గల కారణము మనం గమనిస్తే ఆ మనుషులు ఆరాధించేటువంటి దేవతలను బట్టి ఆధారపడి ఉంటారు. ఆ మనుషులు ఆరాధించే, మీరు అలాగ నార్త్లో, మరి వెస్ట్ బెంగాల్లో మీరు అలా చూస్తున్నప్పుడు, ఉత్తరప్రదేశ్లో మీరు వారు చేసేటువంటి ఆరాధనలు కానీ ఆ పూజలు కానీ మీరు చూస్తే ప్రియమైన వారులరా, వాటి యొక్క వారు చేసే విధానంలోనే వాటి యొక్క ప్రభావం మనుషుల మీద కూడా వస్తుంది. కనుక మనం ప్రార్థించేటప్పుడు కూడా ప్రియమైన వారులరా, ఏంటి ప్రార్థన చేయాలి అంటే వారి యొక్క దేవతల వశములో నుండి దేవుడు వారిని విడిపించాలని ప్రార్థించాలి. హల్లెలూయా. కనుక మీరు సౌత్ సైడ్ చూస్తే మనుషులు కూడా ఎలా ఉంటారు? కొంచెం సాఫ్ట్గానే ఉంటారు. అంటే హృదయాలు అందరూ ఒకటే, కాకపోతే మనుషులు కొంచెంగా మంచిగా ఎందుకు ఉంటారు అంటే ప్రియమైన వారులరా, వీళ్ళు ఆరాధించేటువంటి విధానము వేరు, ఇక్కడ జరిగేటువంటి ఆరాధనా విధానము వేరు. కనుక దేవుని మనం ఎందుకు ఆరాధించాలి? మనం ఆరాధిస్తుంటే ఆ ప్రభావము ఇతరుల మీద కూడా రావాలి. ఏదో ఆరాధించాము, చాలాసార్లు మన జీవితాల్లో ఆరాధన అనేది లేకపోతే అసలు మన జీవితాల్లో ఎసెన్స్ అనేది ఏమి ఉండదు, ఆ సువాసన అనేది ఏమి కూడా ఉండదు. ఈ సువాసన ఏమవ్వాలో తెలుసా? ఈ ఫ్రాగ్రెన్స్ అనేది, మీరు ఎవరైనా ఆ పెర్ఫ్యూమ్స్ వాడారనుకోండి, ఏం చెప్తారు? మొన్న ఎవరో చెప్పారు, ఎక్కడ చెప్పారు గుర్తులేదు కానీ అంశుమతి మేరీ గారు చెప్పారు కదా, ఆ పెర్ఫ్యూమ్ వాడిన దాన్ని బట్టి వచ్చేసాడు. కళ్ళు మూసుకొని ఉన్న టకాలు మీరు వచ్చారనికి ఇలా లోనికి తలుపు తీసుకొని వచ్చారు. ఎందుకు? ఏ వాసన పెడితే ఆ వాసన ఒక్కొక్క మనిషి దగ్గర ఆ పెర్ఫ్యూమ్ని బట్టి ఆ స్మెల్ ఉంటుంది. మన జీవితాల్లో ఉండవలసింది పెర్ఫ్యూమ్ని బట్టి వచ్చేటువంటి స్మెల్ కాదు, ఆరాధన ప్రభావం ఉండాలి. హల్లెలూయా. వారి దేవతల వశము, వారు ఆ దేవతలను ఆరాధిస్తున్నారు కనుక ఆ ప్రభావము ఆ దేశం మీద ఉంది. మన దేశంలో కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధన ఇంకా అధికమైపోయింది. ఈ అధికమవుతున్న కొద్దీ దాని ప్రభావం మనుషుల మీదకి వస్తుంది. ఆ క్రూరత్వము, మీకు విషయం చెప్పండి, నేను పేపర్లో చాలా విచిత్రమైన విషయం చదివాను. ఇవాళ వస్తుందేమో మీకు, నేను నిన్నే చదివాను, ఎందుకంటే నేను అది అప్డేట్స్ ఆన్లైన్లో చదివాను అనమాట. అది ఇవాళ పేపర్లోకి వస్తుంది. ఒక జూలో అనుకుంటాను, జూలో సింహాలకి 2 పేర్లు పెట్టారట. మగ సింహానికేమో అక్బర్ అనుకుంటాను, ఆడసింహానికి సీత అని పెట్టారట. దీనికోసం కేసేసారట కోర్టులో. ముస్లిం పేరును చూసారు, ఎంత భయంకరమైన పిచ్చిలోనికి వెళ్ళిపోయారో. మ్యాడ్నెస్ అనేది ఎంత భయంకరమైన పరిస్థితి. కోర్టులోనికి ఈ కేసు వేశారంట, ఎందుకంటే ముస్లిం పేరు
హిందూ పేరు, సేతాన్ పేరు, అక్బర్ అనే పేరు వాటికి పెట్టకూడదు. ఎంత అజ్ఞానము, ఎంత అవివేకము, ఎంత ఫూలిష్నెస్లోనికి వెళ్ళిపోవడానికి గల కారణము వారు ఆరాధిస్తున్నటువంటి దేవతలను బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన దేవుని ఆరాధించే విషయంలో మీరు నెగ్లెక్ట్ చేస్తే మన యొక్క ప్రభావము లోకంలోనికి వెళ్ళదు. ఈ దినాల్లో దేవుని ఆరాధించేటువంటి ఆరాధికులు లేవాలి. వర్షిప్ ఈజ్ నాట్ జస్ట్ వేస్టింగ్ టైం. ఏదో ఆరాధిస్తున్నాము, ఏదో అయిపోయింది, ఆ బ్రదర్ పాడారు, ఈ బ్రదర్ పాడారు, అయిపోయింది. ఆరాధన కాదు. ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద, మీ కుటుంబాల మీద, మనము నివసిస్తున్న ప్రాంతం మీదకి వెళ్ళాలి అంటే మన దేవుని ఎంతగా ఆరాధిస్తామో ఆ ప్రభావం బయటికి వెళ్తుంది. వారు చాలా అధికంగా ఆరాధిస్తున్నారు. దే ఆర్ వర్షిపింగ్ ఎర్లీ మార్నింగ్. వారు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఉదయాన్నే లేచి దేవుని వారు ఆరాధిస్తారు. ఆ ప్రభావము ఉంటుంది. అందుకే దేవతల వశము అంటే అర్థం ఏంటి? వశము అంటే పూర్తిగా వాటి యొక్క ఆధీనములో నుంచి అని అర్థం. వాటి యొక్క ఆధీనము, ఆ దేవతల ఆధీనంలో నుంచి నువ్వు మమ్మల్ని బయటకు తీసుకొచ్చావు. హల్లెలూయా. గనుక ఈ యొక్క ప్రజలు ఆ దేవతల యొక్క ఆధీనంలో నుంచి బయటికి రావాలి అంటే మన వర్షిప్ అనేది, మనము సత్య దేవుడైనటువంటి మన దేవుని మనం ఎంతగా ఆరాధిస్తామో, పర్సనల్ వర్షిప్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగతముగా మనము దేవుని ఎంతగా ఆరాధిస్తామో ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఆ ప్రభావము, ఆ ఇన్ఫ్లుయెన్స్ మనుషులు చూస్తారు. నో వర్షిప్, నో ఇన్ఫ్లుయెన్స్. ఆరాధన లేకపోతే ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో మీరు చూడలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవతల వశములో నుంచి నువ్వు మమ్మల్ని విడిపించావు. దేవుడు ఈ యొక్క ప్రజలను వారి యొక్క అజ్ఞానములో నుంచి, అవివేకములో నుంచి వారిని విడిపించాలి అంటే ట్రూ వర్షిపర్స్ అనేది లేవాలి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించే ఆరాధికులు లేవాలి. హల్లెలూయా. మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుని ప్రభావం ఉండాలి అంటే, మీ కుటుంబాల్లో దేవుని ఆత్మ యొక్క ప్రభావం ఉండాలంటే, మీరు నివసిస్తున్న స్థలముల్లో దేవుని యొక్క ఆత్మ ప్రభావం ఉండాలి అంటే, ప్రియమైన వాళ్ళరా, మీరు వ్యక్తిగతంగా దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. మీరు దేవుని ఆరాధించడానికి సమయం ఇస్తున్నారా? దేవుని ఆరాధించడానికి సమయాన్ని మీరు కేటాయిస్తున్నారా? ఆర్ యు లెర్నింగ్ ఎనీ సాంగ్స్? దేవుని సన్నిధిలో ఏదైనా ఆరాధన కొరకు పాటలు నేర్చుకుంటున్నారా? మనం చాలా సాకులు చెప్తాం. సాకుల దగ్గరికి వెళ్ళే ముందు నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయము 3:11 వచనం చదువుదాం. 10-11 కూడా చదవమ్మా. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును చూడండి. ఇప్పుడు దేవుడు ఆ దేశంలో నుంచి, అందరు చెప్దాం, ఆ దేశంలో నుంచి, ఆ ప్రజల చేతిలో నుంచి, వారి దేవతల చేతిలో నుంచి విడిపించాలి. ఇప్పుడు విడిపించాలంటే దావీదు అక్కడ విడిపించాడు అని రాసేశాడు, నువ్వు విమోచించావు అని రాశాడు. ఎవరి ద్వారా విడిపించాడు? దేవునికి ఒక వ్యక్తి కావాలి. దేవునికి ఒక వ్యక్తి, ఒక మనిషి కావాలి. మీ ఇల్లు రక్షించబడ్డానికి, మీ ప్రాంతం రక్షించబడ్డానికి దేవుని ఇష్టమే. దేవునికి ఎవరు కావాలి? ఒక వ్యక్తి కావాలి. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు రావాలి, నువ్వు వస్తే నువ్వు రమ్ము, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను
ఐగుప్తులను తోడుకొని పోవుటకు ఎంతటి వాడను. మోషే గురించి మనకు చాలా విషయాలు తెలుసు. మోషే అనగానే చాలా పవర్ఫుల్ మ్యాన్ అని మనం అర్థం చేసుకుంటాం. మోషే అనగానే ఒక్కొక్క వ్యక్తిని అనగానే మన హృదయంలోనికి ఒక పిక్చర్ వస్తుంది. మీ గురించి కూడా ఎవరైనా ఒక పేరు, మీ పేరు ఎవరైనా పేరు అనగానుకునే పలానా వ్యక్తి అనగానే మీకు ఒక పిక్చర్ వస్తుంది. అంటే వాళ్ళ గురించి ఒక అవగాహన మనకు ఉంటుంది. అర్థమవుతుందా? ఆనోక్ అనగానే ఆనోకుని గురించి నాకు ఒక పిక్చర్ ఉంటుంది. దీపక్ అనగానే దీపక్ గురించి నాకు ఒక పిక్చర్ మన మనసులో ఉంటుంది. అంటే తన గురించి మనం ఏం తెలుసుకున్నామో తన గురించి మనకు ఒక పిక్చర్ ఉంటుంది. అలాగే మోషే అనగానే మోషే సో పవర్ఫుల్. ఎందుకంటే ఐగుప్తు దేశంలోంచి అంత జనాన్ని విడిపించాడు, ఎర్ర సముద్రంను పాయలుగా చేశాడు, దేవుని చేత బలముగా వాడబడ్డాడు, దేవుని యొక్క సన్నిధిలో ముఖాముఖిగా దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. అందుకే ఇశ్రాయేలీయులు ఇప్పటికీ కూడా మోషే అనగానే వారికి చాలా గొప్ప అన్నమాట. మోషే అనగానే ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే, నేను ఎంతటి వాడను ప్రభువా, నువ్వు రావాలి అంటే మోషే అంటున్నాడు, నేను వెళ్ళడానికి వారిని విడిపించడానికి నేను ఎంతటి వాడను. అలా చూడండి, అలా కిందకి వెళ్తే 4:1 అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. మోషే మరలా దేవునితో చెప్తున్నాడు, వారు నన్ను నమ్మరు, నా మాట ఇది అందరం చెప్పే ఎక్స్క్యూజే కదా. ఇది ఎక్స్క్యూజ్ని ఇక్కడ ఈ భాషలో మాట్లాడితే ఏం చెప్తారు? సాకు అనండి. మనం కూడా చాలా సాకులు చెప్తాం. మోషే కూడా దేవుని దగ్గర నుంచి దేవుని ఎలాగైనా బయటకు వచ్చేద్దాం, నాకెందుకు ఈ హెడేక్ అనుకుంటున్నాడే మరేంటో. మొదట అన్నాడు, నేను ఎంతటి వాడను అన్నాడు. దేవుడు చాలా విషయాలు మాట్లాడాడు. నేను ఉన్నవాడను, నేను అనువాడను, నేను యెహోవాను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నీ చెప్పిన తర్వాత, అన్నీ వినిన తర్వాత అన్నాడు, ఏమన్నాడు? వారు నా మాట వినరు. మొదటేంటి? నా మాట. మీరు అందరూ చెప్తారు నా మాట వినరు అనండి. అందరూ చెప్తారు కదా, అందరూ నా మాట వినరు. మోషే మాట వినరు, మన మాట వినరు. అందుకే మోషే చెప్తున్నాడు, వారు నా మాట వినరు, నన్ను నమ్మరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కిందకి వెళ్దాం. మరికొన్ని మాటలు మీకు చూపిస్తాను. 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా చాలు చూడండి. ఇక్కడ మోషేకి దేవుడు, నేను నమ్మరు అంటున్నావు కదా, సో నీ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను నువ్వు కింద పడే అని చెప్పిన తర్వాత, అది కింద పడేసిన తర్వాత అది పాము అవుతుంది. మరలా దాన్ని పట్టుకున్నప్పుడు అది కర్ర అవుతుంది. దేవుడు ఆ సూచక్రియలను తర్వాత తన చేతిను తన యొక్క రొమ్ము నుంచుకున్నప్పుడు అది తెల్లగా మారిపోద్ది, కుష్టుగా, తర్వాత మరలా నార్మల్ అవుతుంది. ఇవన్నీ కూడా సూచనలు అన్నీ చూపించాడు. ఈ కర్ర ద్వారా ఆ సూచనలన్నీ కూడా నువ్వు చేస్తావు అన్నీ బలపరిచి అన్నీ చెప్పిన తర్వాత కూడా మరలా ఏమంటాడు మోషే? ఇంతకు మునుపు కానీ ప్రభువా, నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నుంచినైనను నేను మాట, ఇవన్నీ మనం చెప్పేవే కదా, నాకేం రాదు మాట. కొంతమందిని చూస్తుంటే, కొంతమంది వాక్యం చెప్పడం చూస్తుంటే, అబ్బా వీళ్ళకి ఎంత వాక్చాతుర్యం వచ్చు, బా ఎంత మాట్లాడతారు, నాకు రాదు అనుకుంటాం కదా. మోషే ఏమంటున్నాడు? నేను నోటి మాంద్యము గలవాడను, నేను మాట నేర్పడని కాను. అప్పుడు ప్రభు ఏమన్నాడు? 12వ వచనం. దేవుడు మోషే ఎన్ని సాకులు చెప్తుంటే ఆ సాకులకు తగ్గ మాట చెప్తున్నాడు. నేను నోటు మాంద్యం గలవాడవైతే నేను నీకేం చేస్తాను? నీ నోటికి, నువ్వు నోటి మాంద్యం గలవాడవైతే నీ నోటికి, ఇక్కడ చూడండి 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం చూడండి, 11, 12 మరలా. అందుకు మోషే,
నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులను తోడుకొని పోవుటకును ఎంతటి వాడని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నేను ఎంతటి వాడినంటే దేవుడు ఏమన్నాడు? నేను నీ తోడు ఉంటాను అన్నాడు. నాకు మాటలు రావు ప్రభువా అంటే ఏమన్నాడు? నీ నోటికి తోడై ఉంటాను. నా నోటికి దేవుడు తోడై ఉంటాడు అని మీరు చెప్పుకోండి. పోనీ ఈ మాట చెప్పండి, నీ నోటికి తోడై ఉంటాను. నువ్వు పలుకవలసినది, నువ్వు ఏమి పలుకవలసినది మాట కంపెనీ మీరు చెప్పండి ఈ మాట. నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదను. ఇంకెంతకన్నా ధైర్యం ఎవరిస్తారు? అయినా సరే ఏమంటాడు చూడండి, అలా కిందకి 13, 15, 13 నుంచి చదువు. అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వారినే పంపుమనగా మోషే మీద కోపపడి చూడండి, మోషేకి ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మరలా 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 అదే అన్నాడు. అయ్యో ప్రభువా, నీవు ఎవరిని పంపించాలనుకున్నావో అతన్నే పంపించు ప్రభువా అంటున్నాడు. చివరికి దేవుడు అహరోన్కి దగ్గరికి వెళ్ళు, నీ అన్న దగ్గరికి వెళ్తే అతనికి నీకు కూడా నేను ఈ మాటలు చెప్తానని చెప్తుంటే అప్పటికి కూడా తర్వాత కూడా చెప్తాడు చూడండి. 6వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడు ఇంకో విషయం చెప్పుకొస్తున్నాడు. ప్రభువా, ఎవరు వింటలేదు? ఇశ్రాయేలీలే నా మాట వింటలేదు, ఇక ఫరో ఏం వింటాడు ప్రభువా అంటున్నాడు. నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడమంటే, మాట మాంద్యం గలవాడు నాకు నా మాట ఫరో ఎట్లు విన్నని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలకు రప్పించుటకే ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకు వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. ఏం చేశారట? ఆజ్ఞాపించాడట. మోషే చాలా కాలము, చాలా సమయము తను భయముతోనే నేను వెళ్ళలేను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనము కూడా నా వల్ల కాదు, నేనేమీ చేయలేను అని మనం అంటూనే ఉంటాము. అనేక సార్లు మన ప్రార్థన అంతా కూడా ఇదే. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. మొదటిది, నీ నోటికి తోడై ఉంటాను. నువ్వు చెప్పవలసిన దాన్ని నేను నీకు బోధిస్తాను. అంతేకాదు, దేవుడు మనకు ఒక కర్రను ఇస్తాడు, ఒక అధికారం ఇస్తాడు. వీటన్నిటిని బట్టి ఎక్కడి నుంచి విడిపించాలంటే, వారి దేశంలో నుంచి, ఆ ప్రజల చేతిలో నుంచి, వారి దేవతల వశంలో నుంచి మోషే దేవుని యొక్క ఆజ్ఞను బట్టి విడిపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎక్కువ సమయం చెప్పను కానీ, దేవుడు ఈ దినాల్లో మన దేశంలో మోషే వంటి వారు లేవాలి. మనం లేస్తే దేవుడు నీ నోటికి తోడై ఉంటాడు, నీకు తోడై ఉంటాడు. నువ్వు మాట్లాడవలసిన మాటలను కూడా దేవుడు అందిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు నీ మాట నమ్మరు? మోషే కూడా ఇదే చెప్పాడు, నా మాట ఎవరు నమ్మరు, నాకేమీ తెలియదు, నాకేమీ రాదు, నేను ఎత్తిగలవాడును, ఎన్నో మాటలు చెప్తున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మోషే మీద కోప్పడి తర్వాత ఆజ్ఞాపించాడో, మోషే వెళ్ళడం ప్రారంభించాడు. మోషే వెళ్తున్నప్పుడు దేవుని హస్తము మోషేకు తోడై ఉంది. గొప్ప కార్యాలు మోషే ద్వారా జరగడం ప్రారంభించాయి. హల్లెలూయా. తరువాత మోషే మీరు చూస్తే ఫరో దగ్గరికి ధైర్యంగా వెళ్ళి మాట్లాడడం ప్రారంభించాడు. గొప్ప కార్యాలు మోషే చేయడం ప్రారంభించాడు. కానీ తన ఆరంభం చాలా సామాన్యమైనదిగా ఉంది. ప్రభా, నాకు ఏమీ రాదు, నేనెంతటి వాడు నన్ను ప్రారంభించి ఎంతో గొప్పవాడుగా మారాడు.
మన దేశంలో ఉన్న పరిస్థితులకు ప్రియమైన వాళ్ళరా, మనకు ఇంకా మనకు భయపించేటువంటి పరిస్థితులు ఎన్నో జరుగుతున్నాయి. వీటన్నిటి మధ్యలో మోషే లేవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలను విడిపించగలిగే మోషే లేవాలి. మోషే విడిపించలేదు, దేవుడు విడిపించాడు. హల్లెలూయా. కానీ దేవునికి ఎవరు కావాలి? మోషే కావాలి. ఇప్పుడు మోషే ఎవరు? మోషే ఎవరు ఇప్పుడు అమ్మా? ఎవరు మోషేలాగా నన్ను వాడుకో అంటారో వారిని దేవుడు వాడుకుంటాడు. మనము ఏమీ చేయలేము. నువ్వు నేను ఎంతటి వాడను ప్రభా, నేనే పాటి వాడను ప్రభా. మన జీవితాలు చాలా అల్పమైన గీత గీసుకొని ఆ గీతలో నుండిపోతున్నాము. రోజులు ఇంకెలాగే ఉండవు. మీరు గీతలో నుండిపోతే ఆ గీతలో నుండిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము గతించిపోతుంది. ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. దేవుని కొరకు మోషేలు లేవాలి. మన ప్రార్థన మోషేలు లేవాలని ప్రార్థించాలి. నేను కూడా మోషేలాగా ఉంటాను ప్రభా, నన్ను కూడా వాడుకో ప్రభా అని దేవుణ్ణి అడగాలి. పిరికితనంతో నేను ఎంతటి వాడను, నేను ఎత్తివాడను, నాకు జ్ఞానం లేదు, నేను వెర్రివాడను, నాకు అంత నాలెడ్జ్ లేదు ప్రభా, నేను అంత బలమైన వ్యక్తిని కాను ప్రభా అని ఎన్నో సాకులు మనం చెప్తాం. సాకులు చెప్పేవారిని చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, సాతానుడు చాలా సంతోషిస్తాడు. సాకులను మనము జయించాలి. చిన్న ప్రజలు చెప్తున్నప్పుడు ఆ సాకులు చూస్తే మీరు చెప్పే మాటలను బట్టి హౌ యు ఆర్ వీక్ అనేది మనకు తెలిసిపోద్ది. వారు చెప్పే మాటలను బట్టి వారు ఎంత బలహీనలో, ఎంత ప్రభావం లేని మనుషులు అర్థమైపోద్ది. నా మాట ఎవరు వింటారు ప్రభా, నన్నెవరు నమ్ముతారు ప్రభా, నాకేమీ రాదు ప్రభా, ఏలే నమ్మలేదు ఇంకా ఆయనే నమ్ముతాడు ప్రభా. ఎన్ని రకాలుగా మోషే దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళ మాట్లాడుతున్నాడు. చివరికి దేవుడు బలవంతంగా మోషేని వాడుకోవడం ప్రారంభించాడు. మోషేకి అప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే మోషే ద్వారా కార్యాలు జరుగుతున్నాయో అప్పుడు అర్థమైంది, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువతో దేవుడు చెప్తాడు, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకు తోడై ఉంటాను. నేను మోషేకు తోడై ఉండినట్లుగా నేను మీకు తోడై ఉంటాను. దేవుడు ఎవరినైనా పంపిస్తే, దేవుడు ఎవరినైనా ఏదైనా చేయమంటే దేవుడు అతనికి తోడై ఉంటాడు. అది మన ధైర్యం. హల్లెలూయా. నిన్ను కానీ నన్ను కానీ దేవుడు ఏదైనా చేయమంటే మనం ఎన్నో చెప్తాం కదా సాకులు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు నిలవబడితే దేవుడు నీకు తోడై ఉంటాడు. మనం ఎప్పుడు ఏముండదు, ప్రభువా నేను పడుకున్నప్పుడు తోడుండు ప్రభువా, ఎందుకు నువ్వు పడుకుంటే తోడు, నీ మీద ఈగలు వాలకుండా దోమలు వాలకుండా కాపాడటానికా? మేము బయటికి వెళ్తున్నాం, మా ఇంటికి కాపలా ఉండు ప్రభువా. మరి ఏం ప్రార్థనలు చేస్తారో ఒకసారి ఆలోచించండి. వాట్ గాడ్, దేవుడు ఎవరు? ఆయన మన వాచ్మెనా? కొంచెం చేసేస్తాం అలాగా. ఆలోచించండి ఒకసారి మనం చేసేటప్పుడు. నువ్వు నా కొరకు వెళ్తే నేను నీకు తోడై ఉంటాను, నా కొరకు నువ్వు మాట్లాడితే నేను నీకు తోడై ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే సమస్తాన్ని విడిచిపెట్టి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అరణ్యంలో నుంచి దేవుడు మరలా ప్రత్యక్షమై పిలుస్తున్నాడు. సాధారణంగా ఇక బతికేద్దాంలే అనుకుని ఉంటాడు మోషే కదా. పిల్లలు ఉన్నారు, అరణ్యంలో బాగుంది, గొర్రెలు కాసుకుంటున్నాడు, ఇక్కడ బాగుంది అనుకుంటున్నాడు. కానీ దేవుడు అక్కడి నుంచి పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేశాని కొరకు క్రైస్తవ్యము ఎలా అయిపోయిందంటే గొర్రెలు, పిల్లలు,
మందలు, పాలు, జున్ను పాలు, ఇంకేంటి, నాటుకోళ్ళు, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ జీసస్. మళ్ళీ ఆరాధన కూడా ఒకటి స్టైల్. థ్యాంక్ యూ జీసస్. మోషే కూడా బహుశా, ప్రభా చాలయ్యా, ఎంత చక్కగా, ఎంత పచ్చని వాతావరణం, పొల్యూషన్ లేదు ప్రభా. ఇక్కడ ఐగుప్తు అంతా పొల్యూషన్, ఇక్కడ మాకేం లేదు, పొల్యూషన్ లేదు ప్రభా, చక్కగా ఉంది. అగ్ని పొదలో నుంచి, అగ్ని జ్వాలల మధ్యలో నుంచి దేవుడు మోషేకు ప్రత్యక్షమై, మోషే మోషే, నేను నిన్ను ఐగుప్తును పంపిస్తాను, నువ్వు రావాలి. ఆమె ప్రభా నేను వస్తాను ప్రభా, నేను వెళ్తాను ప్రభా అని నువ్వంటే నీ నోటికి దేవుడు తోడై ఉంటాడు. నీ నోటికి మాటలు దేవుడు అందిస్తాడు. నీ చేతిలో సూచక్రియలు జరిగే శక్తిని ఇస్తాడు. నువ్వు చేతులుంచగా, నువ్వు ప్రార్థిస్తుంటుండగా ప్రియమైన వాళ్ళారా, గొప్ప కార్యములు జరిగేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమె దేవుడు మనలను వాడుకునేటట్లుగా మనం ప్రార్థించాలి. మన దేశము, మన ప్రజలు వారి దేవతల వర్షముల నుంచి ఎంతోమంది విడిపించబడాలి. కోట్ల కొలది ప్రజలు వీటిలోంచి విడిపించబడాలి. బంధకాల్లో ఉన్నారు, ఈ వర్షములో ఉన్నారు వాళ్ళందరూ కూడా. వారిని విడిపించాలని దేవుని ఆశ. కానీ దేవునికి ఎవరు దొరకట్లేదు? మోషేలు దొరకట్లేదు. ప్రియమైన వాళ్ళారా, ఎన్నో సాకులు మనం చెప్తాం, ఎన్నో సాకులు. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్నం దేవుని కొరకు సాకులు చెప్పేవారు కాదు, దేవుని కొరకు నిలవబడే వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఆమె అంతా అలా మాట్లాడిన మోషేను కూడా దేవుడు చివరికి నిలవబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే తప్ప అప్పుడు దేవునికి ఇంకెవరు కూడా లేరు. ఈరోజు మనం ఎంతోమంది రక్షణ పొందున్నాం, ఎంతోమంది దేవుని తెలుసుకుని ఉన్నాము. దేవుని వాక్యం చదివితే ప్రతి దినము కూడా మన హృదయాల్లో భారం పెరుగుతుంది. జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు భయం కాదు పెరగవలసింది, భారం పెరగాలి. ఆమె కళ్ళు మూసుకుందాము, ఒకసారి ప్రార్థన చేసుకుందాము. మోషేకు దేవుడు తోడై ఉండినట్లుగా దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. ఐగుప్తు దేశంలో నుంచి, ఆ ప్రజల వశములో నుంచి, వారి దేవతల వశములో నుంచి దేవుడు తన ప్రజలను, తన చిత్తములో ఉన్నటువంటి ప్రజలను విడిపించాలంటే, ఇదిగో దేవా నన్ను వాడుకో అనువంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవానికి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాము. సాకులు చెప్తున్నాం, మనం ఎన్నో సాకులు చెప్తున్నాము. ప్రార్థన కోసము, ఆధ్యాత్మిక విషయాల కోసం ఎన్నో సాకులు చెప్తాము. ప్రభుకు మన జీవితాలు సమర్పించుకుందాము. దేవా నా జీవితమును నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. లార్డ్ యూజ్ మీ, లార్డ్ యూజ్ మీ, లార్డ్ యూజ్ మీ లార్డ్. ప్రతి ఒక్కరు ఒక మాట చెప్తాం దేవునితో, ప్రభా నన్ను వాడుకో, ప్రభా నన్ను వాడుకో. కోట్లాది ప్రజల మధ్యలో నన్ను రక్షించావు ప్రభా, నన్ను వాడుకో ప్రభా. నా దేశము వర్షములో నుంచి, ఈ ప్రజల వర్షములో నుంచి, ఈ దేవతల వర్షములో నుంచి అనేకులు తప్పించబడడానికి నన్ను వాడుకో ప్రభా. నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభా. ఒక్క మాట దేవుని సందులో ప్రార్థిస్తే నేను మీకోసం ప్రార్థిస్తాను. ప్రభా నన్ను వాడుకో, లార్డ్ యూజ్ మీ, యూజ్ మీ. ఎన్నో సాకులు మనం చెప్తున్నాము, అవన్నీ పక్కన పెడదాము, ప్రభు కొరకు నిలవబడదాము. ప్రభు మన దేశంలో తన మహిమను,
తన శక్తిని, తన ప్రభావమును కనపరుచున్నట్లుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. తండ్రి, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డను కూడా దేవా, మా తరములో ఒక మోషే వలె, యెహోషువ వలె నువ్వు వాడుకోండి ప్రభా. మా దేశం యొక్క వర్షంలో నుంచి, నాయన ఈ ప్రజల యొక్క వర్షంలో నుంచి, వారి దేవతల యొక్క ఇన్ఫ్లుయెన్స్లో నుంచి అనేకులు విడిపించడానికి ప్రభు నన్ను వాడుకో, ప్రతి ఒక్కరిని వాడుకోండి. ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా ఫలించాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.